హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 16-14. ఈరోజు డేటు 13th September 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ షామీ నుంచి. షామీ వాళ్ళు ప్రజెంట్గా మన ఇండియాలో మార్కెట్ అనేది హ్యూజ్ డౌన్ అయింది కదా. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం షామీ ప్రజెంట్గా మన ఇండియన్ మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదట. ఓన్లీ కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఫ్యూచర్లో ప్లాన్ చేస్తారట. సో వీళ్ళు వేరే సౌత్ ఏషియన్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం చైనాలో వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఫోన్స్ మీద కంటే వీళ్ళ కార్లు ఉన్నాయి కదా, ఈవీ కార్లు, సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. బట్ మన ఇండియాలో మాత్రం వీళ్ళు ఎక్కువగా ప్రొడక్ట్స్ ఫ్యూచర్లో లాంచ్ చేయకపోవచ్చు అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఎలా ఉండబోతున్నది వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. బట్ షామీ మాత్రం కొంచెం రాంగ్ డెసిషన్లో ఉందేమో అని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వూబుల్ అనే ఒక కొత్త స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రాబోతుంది మన ఇండియాలో వెరీ సూన్. దీని నుంచి మనం 1 లేదా 2 ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా చైనీస్ ఆరిజిన్ బ్రాండ్ అనమాట. నెక్స్ట్ మనకి BOE నుంచి. BOE వాళ్ళు ఈరోజు ఒక ఎక్సలెంట్ డిస్ప్లే టెక్నాలజీని అనౌన్స్ చేశారు అండ్ సూన్ ఇది మార్కెట్లోకి రాబోతుంది. ఇది LCD ప్యానల్ మీద వర్క్ అవుతుంది అనమాట. సో ఇది LCD బేస్డ్ ప్యానల్. దీని పేరు ADS Pro అని చెప్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ వరకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం 1.5K రిజల్యూషన్ వరకు కూడా ఉంటుంది. అండ్ ఇది OLED ప్యానల్స్తో కంపేర్ చేసుకుంటే బెటర్గా, ఎక్కువగా బ్యాటరీ లైఫ్ని తక్కువగా యూజ్ చేస్తుంది, బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో చూడాలి మరి ఫ్యూచర్లో ఏదైనా ఫోన్స్ మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు S26 ఫ్యామిలీని ప్లాన్ చేస్తున్నారు కదా. ఈ శాంసంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీలో 3 లేదా 4 ఫోన్లు ఉంటాయి. అయితే బేస్ మోడల్స్ అన్ని కూడా 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. లైక్ మీకు S26 కావచ్చు, S26 Edge కావచ్చు. అండ్ ప్రో మోడల్స్ మాత్రమే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయబోతున్నట్టు కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. బట్ ఈ మధ్య మనకి ఏ సిరీస్ ఫోన్స్లో కూడా 45 watts ఇస్తున్నారు. బట్ ఈవెన్ శాంసంగ్ గెలాక్సీ S26లో 25 watts అంటే ఆలోచించాల్సిన పాయింట్. వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. S26 బేస్ మోడల్లో కూడా అట్లీస్ట్ 45 watts ఇచ్చి. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్గా బిగ్ బిలియన్ డేస్ రాబోతున్నాయి కదా. మొన్నటి వరకు మళ్ళీ మీకు ఆ బ్లాక్ మెంబర్షిప్ అనేది అవైలబుల్గా లేదు. మళ్ళీ ఈ రోజు నుంచి అవైలబుల్గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్స్ లాంటివి కొనుక్కోవాలన్నా, ఎర్లీ డీల్స్ కావాలనుకున్నా బ్లాక్ మెంబర్షిప్ అనేది అవసరమే ఉంటుంది. అండ్ ఈ రోజు నుంచి అవైలబుల్గా ఉంది. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ప్రజెంట్గా ఐక్యూ ఫోన్స్ మీద ఈ అమెజాన్ గ్రేట్ అండ్ ఫెస్టివల్ సేల్ కోసం ప్రైస్ని రివీల్ చేశారు. సో అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాం చూడండి. కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లోనే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి అమెజాన్లో ఒక డీల్ ఉంది యాక్చువల్గా. హ్యార్లీ డేవిడ్సన్కి సంబంధించిన బైకు 440 ఏదో ఉంటుంది, అది మోడల్ పాపులర్. సో రెగ్యులర్గా మీకు చాలా బెటర్ ప్రైస్లో అవైలబుల్ ఉంది. ప్రజెంట్గా 37,000 దాకా కార్డ్ ఆఫర్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా కావాలనుకుంటే మంచి డీల్ అవుద్ది. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అంటే ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో కూడా మీకు షూస్ ఉన్నాయి, ప్రీమియం బ్రాండ్ షూస్, నైక్, పూమా ఇలాంటివన్నీ కూడా చాలా బెటర్ డిస్కౌంట్లో వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. స్పెషల్ డిస్కౌంట్ కూపన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అన్ని కింద డిస్క్రిప్షన్లో వీలైతే యాడ్ చేస్తాను. మన ఛానల్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు ఇవే కొన్ని టెక్నో సాటర్డే కదా ఎక్కువ ఉండవు. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.